వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ 2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ సిబ్బందికి కుషాయిగూడ పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ కె మనోహర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. డ్రైవింగ్ సమయంలో ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సదస్సులో ఏసీపీ వై వెంకటరెడ్డి, కుషాయిగూడ ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్, శ్రీకరణ్ హాస్పిటల్ డాక్టర్ కుషాయిగూడ సిఐ భాస్కర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ రామలక్ష్మణ్ రాజు, సబ్ ఇన్స్పెక్టర్లు ఎన్ వెంకన్న, సిహెచ్ సాయిలు, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సిబ్బంది, రోడ్ సేఫ్టీ సిబ్బంది, ఆర్టీసీ యూనియన్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన దేశంలో 485 డెత్స్ అవుతున్నాయి. యాక్సిడెంట్స్ 485 మంది చనిపోతున్నారు. ఓకే, గంటకు 20 మంది చనిపోతున్నారు. ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ తోటి మొత్తము 1,70,000 మంది చనిపోతున్నారు ఇయర్లీ. ఏ రోగం వచ్చినప్పుడు కూడా ఇంతమంది లేదు ఈ దేశంలో. ఏ రోగానికి కూడా మనం అనుకుంటాం కదా, హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోతాడు, లేకపోతే వీక్ వస్తే, లేకపోతే ఇంకోటి ఇది అది ఏమి విలేజ్ తోటి చచ్చిపోతాడు అనేది లేదు. యాక్సిడెంట్ తోటే హైయెస్ట్ డెత్ రేట్ ఉంది. కాబట్టి మనము దృష్టిలో పెట్టుకోవాలి. పాటిస్తానని బస్సు పేలో నిలుపుతానని, సిగ్నల్స్ పాటిస్తానని, మద్యం సేవించి వాహనం నడపనని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయనని, పరిమితి మించిన వాహన వేగంతో వాహనం నడపనని, తద్వారా నా ప్రాణాలను నాతో పాటు బస్సులో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలను కాపాడతానని ప్రతిజ్ఞ చేయించున్నాను. కుషాయిగూడ ఇన్స్పెక్టర్, తోటి పోలీస్ సిబ్బంది, డిపో మేనేజర్ గారు, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్, ఆర్టీసీ స్టాఫ్ అందరికీ నమస్కారములు. ఈ ప్రోగ్రాం పెట్టడం ముఖ్య ఉద్దేశం, రోడ్ యాక్సిడెంట్స్ రోజు పెరుగుతున్నాయి. రోడ్డు స్పీడ్ కూడా పెరిగింది. ఒకప్పుడు 60-70 స్పీడ్, ఇప్పుడు 150 కార్లు అన్నీ చూస్తున్నారు. 200, 150, 170 పోతున్నాయి. కాబట్టి ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ ప్రమాదాలను గుర్తించి ఎవ్రీ ఇయర్ జనవరి మంత్ను రోడ్ సేఫ్టీ మంత్గా డిక్లేర్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పబ్లిక్లో కల్పించాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇది నేషనల్ వైడ్ అవుతున్నది. దాన్ని దృష్టి పెట్టుకొని మన డీజీపీ గారు అరైవ్ అలైవ్ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ అవేర్నెస్ కల్పించాలి. మెయిన్ ముఖ్యంగా క్షేమంగా రండి అని దీని యొక్క ఉద్దేశం. ఈ ఆర్టీసీ సిబ్బంది మాత్రం యాక్సిడెంట్స్ చాలా తక్కువ రేషియో తీసుకుంటే బస్సులు చాలా బాగా క్షేమంగా తీసుకొస్తున్నారు. బాగానే ఉంది. కాకపోతే అక్కడక్కడ ట్రాఫిక్ రోడ్డు మీద ఆపడం, ఒకసారి సడన్ బ్రేక్ వేసి కూడా ప్యాసింజర్ కనిపిస్తే సడన్ బ్రేక్ వేయడం, ఇంకో వాళ్ళకి కూడా తగిలే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అట్లాగే బస్సుతో పాటు మీరు కూడా డిపోకి వచ్చేటప్పుడు కానీ, ఆఫీసు ఇంటికి పోయేటప్పుడు, ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు, మీరు బైకుల మీద, టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీ అందరూ హెల్మెట్స్ ధరించాలి. మీ సేఫ్టీ కూడా ముఖ్యం. తర్వాత ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. కొన్ని రోడ్లలో యూటర్న్ ఎక్కడో దూరం ఉంటుంది, అంతదాకా ఎందుకు వెళ్ళాలని ఆపోజిట్ డైరెక్షన్ నడపడం. ఇంకోటి పిలియన్ రైడర్ కూడా కంపల్సరీ హెల్మెట్ ఉండాలి. సెంట్రల్ యాక్ట్ వచ్చింది. అది కాకుండా పబ్లిక్లో కూడా అందరికీ అవగాహన కల్పించాలి. ఈ రోడ్ సేఫ్టీ రూల్స్ కంపల్సరీ అందరూ ఫాలో అవ్వాలి. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతాయి, యాక్సిడెంట్స్ చాలా తగ్గిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి చెప్పుకో రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. యాక్సిడెంట్స్ వచ్చింది. ఆ యాక్సిడెంట్ వల్ల చేసిన వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది, చేయించుకున్న వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది, ఆ ఫ్యామిలీస్ని ఏ రకంగా రోడ్డు బయట వచ్చేస్తారు, ఫైనాన్షియల్గా ఎంత ప్రాబ్లం పడుతున్నారు. యాక్సిడెంట్ అవ్వడం వల్ల మనకి యాక్సిడెంట్ దానివల్ల మనకి తెలియదు. డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, సడన్గా ఎవరో మనం మెయిన్ రూట్లోనే పోతూ ఉంటాం, సడన్గా వస్తాడు. వచ్చినప్పుడు మనం తప్పిదం లేకపోతుండగానే అతను హిట్ చేయడం జరుగుతుంది. అతను చనిపోతే ఆల్మోస్ట్ దానిలో భాగంగా మనమే కేసు రాస్తారు. ఆటోమేటిక్గా మనం జరిగిపోవడం వల్ల మన ఫ్యామిలీ అంతా మన వెనకాల వచ్చి వాళ్ళు డైలీ బయటకు తీసుకోవడం, మనకి ప్రాబ్లమ్స్.
ఈ ప్రాబ్లం కాకుండా ఎవరైతే సడన్గా వచ్చిన పర్సన్ చనిపోయారు ఆ ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారంటే అతనే సోర్స్ అయి ఉండొచ్చు, ఇన్కమ్ సోర్స్ కానీ ఇల్లు చూసుకునేది కానీ తల్లిదండ్రులకి మెడిసిన్ ఇచ్చేది కానీ అతనే ఉండొచ్చు. దానివల్ల ఆ ఫ్యామిలీస్ ఎంత ఇబ్బంది పడతాయి. ఇవన్నీ మనం రెడీ చేయాలని చెప్పారంటే యాక్చువల్గా అంటే పాతది మనం ఈ ఎనాలిసిస్ తీసుకున్నా సరే సంవత్సరానికి యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారంట. మా సార్ అక్కడ చెప్తున్నాం కదా రిసీవ్ సార్ ఏమంటాడంటే జనరల్గా చనిపోయారు కానీ నార్మల్గా ఇది హాస్పిటలైజ్ అయ్యి ఈ రకంగా ఈ వాటికన్నా యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళే బాగా హెవీగా ఉన్నారు. దీనివల్ల ఫ్యామిలీస్ అన్ని రోడ్డుకు వచ్చేదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మనకి ఈ బాధ్యతని స్పెసిఫిక్గా అప్పచెప్పి ఆయన ఉద్దేశం ఏంటంటే స్పెసిఫిక్గా రోడ్డు పైకి వచ్చేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేయండి. ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడే ఉంటారు కానీ వాళ్ళకి కొద్దిగా బాధ్యత అనేది మనం మరొకసారి గుర్తు చేయడం వల్ల ఒక ప్రాణం కాకుండా మనం కాపాడుతాం. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో మన వెనకాల మనతో పాటు కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టుకోవడం అంత ఇంపార్టెంట్. రీసెంట్ గైడ్ లైన్స్ లో బెంగళూరులో ఒక సిటీ మ్యాండేటరీ చేసింది, పిలోన్ రైడర్ కి కూడా కంపల్సరీ హెల్మెట్ ఉండాలి అనేది. అండ్ కార్ సేఫ్టీ ప్రోటోకాల్స్ లో సీట్ బెల్ట్ అనేది ఎంత మ్యాండేటరీ అనేది మనం లైక్ డెఫినెట్ గా పాటించాల్సింది. అండ్ మీరు బిగ్ వెహికల్స్ నడుపుతున్నప్పుడు సార్ వాళ్ళు ఇంతకుముందు కూడా చెప్పారు సీట్ బెల్ట్ అనేది బస్ లో కూడా మ్యాండేటరీ. మనకు అలవాటు లేదు బట్ మనం అలవాటు చేసుకోవాలి. మీరు మిమ్మల్ని చూసి చాలా మంది లైక్ బస్ లో ఎక్కి అరౌండ్ 60, 50, 40 మెంబర్స్ ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో అరే సో అండ్ సో వాళ్ళు అంత పెద్ద వెహికల్ నడుపుతున్నారు పెట్టుకున్నారు ప్రికాషనరీ మెజర్ గా మనం కూడా పెట్టుకుందామని అవేర్నెస్ ఎలా ఉంటుంది అంటే ఒకరిని చూసి ఒకరికి అవేర్నెస్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ అంటే ఏమవుతుంది లైక్ ఇక్కడ ఒక 1 కిలోమీటర్ వెళ్తున్నాం కదా మనం మన ఎదుటి వారికి ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. రాంగ్ డ్రైవింగ్ లో మనం ఎంత ఉంటాం సేఫ్టీకి మార్గంగా మన ఆర్టీసీ ఉంది కాబట్టి మనం అదే మోడల్ మెయింటైన్ చేస్తూ దాన్ని పబ్లిక్ లో ఇంకొంచెం బెటర్ గా చూపిస్తే మంచిగా ఉంటుంది. యాక్చువల్గా ఇక ఆ పార్ట్ తీసేసి లోకల్ పార్ట్ తీసేసరికి నా పార్ట్ చెప్తాను. ఇక్కడ మన ఆర్టీసీ ఈ డిపో ఇక్కడ ఉంది, నో ప్రాబ్లం. డిపో వల్ల వానంతా మాకు ప్లేస్ ఉండడం వల్ల బస్సు లాంగ్ వస్తుంది, వాన టర్న్ అవుతుంది, బయటకు పోతా ఉంటుంది. కానీ మన ఈసీఎల్ బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మన రోడ్డు మీదే ఉన్నది బస్ స్టాండ్. అక్కడ మన బస్సు లెంత్ కానీ బస్సు ఇల్లు అక్కడ లాంగ్ నిలబడితే అరైవ్ ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం కుషాగూడ డిపోలో ఉన్నటువంటి అందరూ డ్రైవర్స్కి, కండక్టర్స్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తానికి కూడా ఆల్మోస్ట్ ఒక 100-150 మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం సీఎం గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా డీజీ గారి ఆదేశాలతో మా సిపి గారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అందరికీ కూడా దీనికి సంబంధించి ఈ అరైవ్ అలైవ్లో ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పినది చెప్పడం జరిగింది. యాక్చువల్గా ప్రతి డ్రైవరు కూడా ఈ బస్సు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ వీళ్ళు తెల్లారు లేస్తే ఆల్మోస్ట్ రోడ్ల మీద ఉంటూ ఆ రోడ్డుకి సంబంధించినటువంటి ఎక్కువగా ప్రయాణం చేసేటటువంటి వన్ ఆఫ్ ది పర్సన్లో వీళ్ళు డ్రైవర్స్ వీళ్ళు చెప్పుకోవచ్చు. కంటిన్యూగా వీళ్ళు రోడ్డు మీదే ఉంటారు కాబట్టి ఆ రోడ్లో వీళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మన ట్రాఫిక్ రూల్స్ ఏ రకంగా పాటిస్తే వాళ్ళు ఎంత సేఫ్గా చేస్తారు, ఏ రకంగా వీళ్ళ రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ని పాటిస్తూ వీళ్ళు ఇంటి వరకు ఎంత సేఫ్గా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్తే సేఫ్గా ఉంటారు అనేది వీళ్ళకి వివరించడం జరిగింది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందులో భాగంగా మేము ఇక్కడ ఇచ్చేసి మా డిపో మేనేజర్ గారితో ఉండి మేము ఇదంతా చేయడం జరిగింది. ఇది ఎన్ని రోజులు సార్? యాక్చువల్గా ఇది 10 రోజుల ప్రోగ్రాము. 10 రోజుల ప్రోగ్రాము ఈ 27th వరకు ఉంటుంది. ఎక్కడెక్కడ నిర్వహిస్తారు? మనకి ఇది యాక్చువల్గా అన్ని అంటే రోడ్డు మీదకి వచ్చేటటువంటి ప్రతి వ్యక్తికి ఈ విషయం తెలియాలని చెప్పనేది సీఎం గారి ఉద్దేశం. ఇక దానివల్ల మనం మోస్ట్లీ స్టూడెంట్స్ని ఇది చేసుకుంటున్నాం. స్టూడెంట్స్ ఇట్లాగా ఈ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, నెక్స్ట్ 2-వీలర్ డ్రైవర్స్, కాలనీస్లో కూడా పోయి ఈవెన్ యూత్ ఉంటారు కదా, యూత్ అందరూ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.